హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి మ్యాథ్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ప్రాక్టీస్ సెట్ ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో సీక్వెన్స్ స్టార్ట్ చేసాం. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ప్రాక్టీస్ సెట్లు. అందులో భాగంగానే ఇవి కంటిన్యూ ఒక సిరీస్ లాగా. ఓకేనా? చూడండి, ఆల్రెడీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా ఛానల్ కానీ విజిట్ చేస్తుంటే బేసిక్ నుంచి కూడా పర్సంటేజ్ అనేది స్టార్ట్ చేసి ఉన్నాను. ఫస్ట్ వీడియో పెట్టినాను, దాంట్లో చూడండి ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? రూట్ ఆఫ్ 3 power n ఈజ్ ఈక్వల్ టు 7 to 9, రైట్? 7 to 9 అంటే ఏంది? 3 power 6 అంటే 27 స్క్వేర్, 27 స్క్వేర్. దాన్ని మనం 27 అంటే 3 క్యూబ్ రాసుకుంటే 3 క్యూబ్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 3 power 6 అవుతుంది. ఓకేనా? 3 power 6. హియర్ 3 power n రూట్ని స్క్వేర్ రూట్ని నేను రైట్ సైడ్కి తీసుకొస్తున్నాను. 1/2 అవుతుంది, రైటా? దేర్ఫోర్ 3 power n ఈజ్ ఈక్వల్ టు 1/2. 3 power n ఈజ్ ఈక్వల్ టు 3 power స్క్వేర్ రూట్ సారీ రూట్ రైట్ సైడ్ తీసుకొస్తే హోల్ స్క్వేర్ అవుతుంది కదా, హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు 3 power 6 into 12, 3 power 12. therefore n is equal to, బేసిస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్. therefore n is equal to 12. థర్డ్ ఆప్షన్ is correct. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్. ది HCF of two numbers is 6 and their LCM is 84. If one of these numbers is 42, then the second number అడుగుతున్నాడు. చూడండి, ఇది మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసాం. హెచ్సిఎఫ్ ఇచ్చి నెంబర్స్ కనుక్కోమంటే చూడండి, హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చి మనకు తెలిసిన రిలేషన్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్. ఓకేనా? అయితే వన్ నెంబర్ ఇచ్చేసాడు, మనకు ఎల్సిఎం ఇచ్చేసాడు, హెచ్సిఎఫ్ ఇచ్చేసాడు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ నెంబర్ కనుక్కోవడమే. హెచ్సిఎఫ్ ఎంత? 6, ఎల్సిఎం 84, నెంబర్ 42. ఏదైనా ఒక నెంబర్ 42 అనుకుంటే ఇంకో నెంబర్ బి. ఓకేనా? 42 1s are 42 2s are. therefore b is equal to 6 into 2 12. b is equal to 12. ఇది సెకండ్ నెంబర్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, థర్డ్ క్వశ్చన్. ఇక 2 నెంబర్స్ ఉన్నాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఎక్స్వైని ఏదో ఒక పారామీటర్ అనుకోండి. లెట్ us say p అనుకుందాం. ఓకేనా? ఈక్వేషన్ ఏమవుతుంది అప్పుడు? p square plus 1/p square is equal to 83, రైట్? అంతే కదా? అయితే మనం కనుక్కోమనింది ఏంది? p minus 1/p ఎంత అని అడిగారు. చూడండి, p minus 1/p అంటే a minus b హోల్ స్క్వేర్ ఏంటి ఫార్ములా? a minus b హోల్ స్క్వేర్ ఏంటండి ఫార్ములా? p స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్ మైనస్ 2 into p into 1/p అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, రైట్? therefore p minus 1/p హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్ ఎంత? 83, రైట్? 83 మైనస్ 2 into pp క్యాన్సిల్ 1, రైట్? therefore p minus 1/p is equal to root of 83 minus 2, that is equal to 81 root of, that is equal to 9. p minus 1/p అంటే p అంటే ఎంత చెప్పాను ఇందాక? xy. therefore xy minus 1/xy is equal to 9 is the answer. ఓకేనా? సెకండ్ ఆప్షన్ is correct. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు దట్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ స్మాల్ కంపెనీ ఈజ్ 2:3, రైట్? ఫీమేల్ ఈజ్ టు మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ ఈజ్ 2:3. if the number of male employees in a company is 90, male employees ఎంత అంటున్నాడు? 90 అంటున్నాడు. అంటే 3 parts is equal to 90. ఓకే, దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ది కంపెనీ అడుగుతాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఇన్ ది కంపెనీ ఎంత అవుతుందండి? ఫీమేల్స్ ప్లస్ మేల్ కదా, అప్పుడు 2 + 3 5 parts అవుతుంది. అవునా? టోటల్ ఎంప్లాయీస్ మనకు 3 partsకి వాల్యూ తెలుసు. 3 partsకి వాల్యూ 90 అయితే 1 part ఎంత? 1 part is equal to 90/3
దట్ ఈస్ ఈక్వల్ టు 30. ఓకేనా. ఇప్పుడు 5 పార్ట్స్ కావాలి మనకు. 5 పార్ట్స్ కావాలి కాబట్టి 1 పార్ట్ వచ్చి 30 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 5 into 30. దట్ ఈస్ ఈక్వల్ టు 150 ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ది ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 154, దెన్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఎంత అని అడుగుతున్నాడు. అసలు ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? ఏరియా ఆఫ్ ది సర్కిల్ 154. Therefore pi అంటే 22/7 into r square is equal to 154. 22 ones are 22 7 times. Therefore r square is equal to 7 into 7. r is equal to 7. Radius is equal to 7. ఇప్పుడు circumference అడుగుతున్నాడు. Circumference is equal to 2 pi r. Therefore 2 into 22/7 into r ఎంత అండి? r 7. Okay, 7 cancel. 2 into 22 44 centimeter. Right, second option is correct. Okay, John friends, next question. A businessman purchase 20 articles whose cost price is equal to the selling price of 15 articles, right? The profit or loss percentage of the businessman అడుగుతున్నాడు. Profit or loss అనేసి చూడండి. అంటే 20 కాస్ట్ ప్రైస్ of 20 articles cost price is equal to 15 articles selling price. అది వాళ్ళు ఇచ్చిన కండిషన్. Therefore CP by SP is equal to 15/20. That is equal to 5 3 times, 5 4 times. Cost price 1, cost price 4, cost price 3, selling price 4. అయితే ప్రాఫిట్ ఎంత అండి? ప్రాఫిట్ ఎంత? SP minus CP is equal to 4 minus 3. 1 part అనేది ప్రాఫిట్. దేని మీద ప్రాఫిట్? కాస్ట్ ప్రైస్ మీద, అంటే 3 మీద ప్రాఫిట్. Therefore profit percentage is equal to 1/3 into 100. Therefore 1/3 into 100, 33.33%. Right, first option is correct. ఓకేనా. చూడండి guys, జస్ట్ ఇది ఒక కామన్ సెన్స్ క్వశ్చన్. చూడండి. A mango kept in a basket doubles every 1 minute. ప్రతి ఒక్క 1 minute బాస్కెట్లో పెట్టుంటే ఎవ్రీ 1 minute అది డబుల్ అవుతుంది అనమాట. ఇఫ్ ది బాస్కెట్ గెట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ బై మ్యాంగోస్ ఇన్ 30 minutes, అంటే 30 నిమిషాలకి కంప్లీట్ ఫిల్ అయిపోతుంది ఈ ప్రాసెస్లో, డబుల్ అవుతా ప్రాసెస్లో. ఓకేనా. దెన్ ఇన్ హౌ మెనీ మినిట్స్ హాఫ్ ఆఫ్ ది బాస్కెట్ వాజ్ ఫిల్డ్ అని అడుగుతున్నాడు. ఇచ్చిన కండిషన్ ఏంటి? ఫస్ట్ చూడండి. ఒక్క దాంట్లో ఒక మ్యాంగో ఉంది అని అనుకున్నాం. ఎవ్రీ 1 minute అది డబుల్ అవుతుంది, అంటే 2 అయింది. ఫస్ట్ మినిట్కి 2 అయింది. అలాగే సెకండ్ మినిట్ తర్వాత 2 కాస్త ఏమవుతుంది? 4 అవుతుంది. ఆ కండిషన్లో అతను ఏమంటున్నాడంటే 30 minutesకి మ్యాంగోస్ అన్నీ ఫిల్ అయిపోయినాయి అంటున్నాడు. మ్యాంగోస్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఓకేనా. మ్యాంగోస్ అన్నీ ఫిల్ అయిపోతే 30 minutesకి దానికి ముందు మినిట్ దాకా హాఫ్ ఉండాలి కదా. అర్థమవుతుందా? అంటే దానికి ముందు మినిట్ దాకా హాఫ్, ఎందుకంటే దాని తర్వాత మినిట్ అది డబుల్ అయిపోతుంది. అంటే ఒక బాక్స్లో హాఫ్ ఉండాలి దానికి ముందు మినిట్. అంటే 30 minutesకి ముందు మినిట్ ఎంత? 29 minutes. 29 minutes ఇస్ ద ఆన్సర్. కామన్ సెన్స్ క్వశ్చన్ అంతే, ఇంకేం లేదు. ఓకేనా. చూడండి గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A minus B into A plus B ఫార్ములా ఉందా? ఓకేనా. Therefore 3√2 plus 2 into 3√2 minus 2, ఈ రెండు ఒక దగ్గర ఉన్నాయి. ఇంటూ హాఫ్ ఉంది కాబట్టి ఇంటూ 13 plus 15. రైట్. ఓకేనా. A minus B into A plus B ఏమవుతుంది? A square minus B square, అంటే 3 into 3√2 into 3√2 ఏమవుతుంది? 9 into 2 minus 2 into 2 4. ఓకేనా. ఇంటూ 13 plus 15. రైట్. 18 minus 4 ఎంత అవుతుంది? 18 minus 4 14. అంతే కదా. 18 minus 4 14 into 13 plus 15. Therefore 13 into 14 182 plus 15 is equal to 197. 197 is the correct answer. Okay na. చూడండి guys, next question. In a school 60% of the students passed in an examination. If the number of failed candidates is 240, fail అయిన వాళ్ళు 240,
దెన్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ దట్ హ్యావ్ పాస్డ్ అని అడుగుతున్నాడు. ఒక క్లాస్లో స్టూడెంట్స్ మొత్తం ఉన్నారు, ఓకేనా. దీనిలో ఉండే ఆప్షన్ ఏంటి, పాస్ అన్నా అవుతారు, ఫెయిల్ అన్నా అవుతారు ఎగ్జామ్లో, అంతే, అంతకుమించి ఇంకేం లేదు కదా. అంటే పాస్ పర్సంటేజ్ 60% అయితే ఫెయిల్ పర్సంటేజ్ ఎంత అండి, 40%. 40% నెంబర్ ఇచ్చాడు కదా, 240 అంటే 40% 240 మెంబర్స్ అయితే 60% ఎంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1% ఎంత, 1% ఏమవుతుంది, 240 డివైడెడ్ బై 40, 1% ఈజ్ ఈక్వల్ టు 6, అంతేనా. అలాంటప్పుడు 6 ఇంటూ 60% కదా మనకు కావాలి, 6 ఇంటూ 1%. therefore 60 ఇంటూ 1 అంటే ఎంత, 6. therefore 360 మెంబర్స్, 360 మెంబర్స్ వచ్చి పాస్ అయినారు, ఓకేనా. 360 మెంబర్స్ పాస్ అయ్యారు. చూడండి గైస్, నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఈస్ ఎ కార్పెట్ ఆఫ్ లెంత్ 25/2 meter. How many small pieces of carpet each of length is 4/1/2 can be cut out from it? Number of small carpets n is equal to total length, carpet length ఎంత, total carpet length అవుతుంది 25/2 divided by ఒక small carpet length ఎంత, 4/1/2. ఇప్పుడు ఎన్ని అవుతాయో తెలిసిపోతాయి, ఓకేనా. 2 into 20 40, 45/2 divided by 2 into 4 8 plus 1 9, 9/2, 2 cancel, therefore 9 ones are 9, 5. n is equal to ఎంత అండి, 5 కార్పెట్స్ వస్తాయి అన్నమాట, స్మాల్ కార్పెట్స్, ఓకేనా. చూడండి గైస్, if the ratio between two numbers is 3:5 and their LCM is 120, then the numbers are అని అడుగుతున్నాడు. అసలు ఫస్ట్ ఈ నెంబర్స్లో LCM 120 ఏది వస్తుందో చూసుకోండి ఒకసారి. LCM ఏది 120 వస్తుంది చూడండి. రేషియోస్ ఫస్ట్ 3:5లో ఉండాలి, ఇవి 3:5లో ఉంది, 3:5, ఓకే. ఇంటూ ఎంత ఉంది, కామన్ 7 ఉంది, 7 into 5 15, 15 into 3 75, 35, 35 into 3 105 కాదు. ఇది చూడండి 8:3:5, కామన్ ఏంటి 8 కదా, 8 into 5 40, 8 into 5 40, 40 into 3 120. సరిపోయిందా LCM? కావాలంటే LCM చేసి చూసుకోండి, ఏది LCM 120 వస్తే అదే ఆన్సర్, ఓకేనా. 8 3s are 8, 5s are 3 into 5 15, 15 8s are 120, 120 is the answer. నెంబర్స్ ఇవే, ఓకేనా. ఆప్షన్ వెరిఫికేషన్ పోతే ఏం ఇబ్బంది లేదు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. when a small number divides a large number we get a coefficient of 6 and a remainder of 5. find the small number if the difference between the two numbers is 1540. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు కదా, a minus b is equal to 1540. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ ఎలా రాసాను, లార్జ్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ అంటే b కదా, అంటే లార్జ్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్తో డివిజిబుల్ చేస్తే కోఎఫిషియంట్ 6 అన్నాడు, రిమైండర్ 5 అన్నాడు, ఓకేనా. ఇప్పుడు ఎలా రాస్తామంటే చూడండి, లార్జ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 6 కోఎఫిషియంట్ కదా, 6 ఇంటూ స్మాలర్ నెంబర్ ప్లస్ రిమైండర్ 5 కాబట్టి 5, ఓకేనా. ఇది ఈక్వేషన్. దీన్ని ఎలా చేంజ్ చేసుకుంటాం చూడండి, x minus 6b ఈజ్ ఈక్వల్ టు 5, ఇది సెకండ్ ఈక్వేషన్, ఓకేనా. ఈ రెండిట్లో నుంచి చూడండి, ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి సెకండ్ ఈక్వేషన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఏమొస్తుంది అప్పుడు, 5b ఈజ్ ఈక్వల్ టు 1535, ఓకే. therefore b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 1s are 5, 307 times. therefore b అనే స్మాలెస్ట్ నెంబర్ కదా, b ఈజ్ ఈక్వల్ టు 307, ఓకే. b ఈజ్ ఈక్వల్ టు 307. చూడండి guys, నెక్స్ట్ క్వశ్చన్. Here the value of sin 23 degrees divided by cos 67 degree plus cos 71 degrees divided by sin 19 degrees. ఎలాగైనా మార్చుకోవచ్చు, దీని ఇబ్బంది ఏం లేదు. చూడండి, నేను sin 23ని ఏమని రాస్తాను, sin 90 minus 67 degree అని రాస్తాను, ఓకేనా. రాసుకోవచ్చు కదా. అలాగే డివైడెడ్ బై cos 67 degree, ఓకే. ప్లస్ పైన దాన్ని ఏమని రాస్తానంటే cos 90 minus 19 degree అని రాస్తాను, ఇబ్బంది లేదు కదా రాసుకుంటే. therefore sin 90 degree divided by, మనకు తెలుసు కదా, sin 90 minus theta is equal to cos theta. ఏమైతే యూజ్ చేస్తున్నామో ఇక్కడ అవి రాస్తున్నాను, ఓకేనా. cos 90 minus theta is equal to sin theta, ఓకేనా, sin theta. therefore
cos 67 degree divided by cos 67 degree plus cos 19 sin 19 degree divided by sin 19 degree. Okay na, sin divided by 19 degree. Therefore cos 67 cancel 1, sin 90 degree sin 90 degree cancel 1 plus 1 2 is the answer. Okay student guys, the difference between simple interest and the compound interest on amount on sum of 5000 at 10% per annum for 3 years is ఎంత అని అడుగుతున్నాడు. అసలు ఫస్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో తెలియదు, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో తెలియదు. సింపుల్ ఇంట్రెస్ట్ మనం సింపుల్గా చెప్పచ్చు 30% అని, ఎందుకంటే ఇయర్కి 10% అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంట్ అవుతుంది, 3 into 10% 30% అవుతుంది. అని ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఇది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి చేద్దాం. ఫస్ట్ 2 yearsకి ఏమవుతుంది, నేను ఇందాక చెప్పిన ఒక నెంబర్ అనేది కాన్సిక్వెంట్గా 2 times ఇంక్రీజ్ అవుతుంది అని అంటే అది ఎలా రాసుకోవాలి చెప్పినా చూడండి. పర్సంటేజ్ P1 ఈజ్ ఈక్వల్ టు 10 + 10 into 10 divided by 100. మీరు నా క్లాసులు ఫాలో అయితే ఎందుకు ఎలా రాస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, 10 + 10 100, 10 + 10 20, 100 క్యాన్సిల్ 1, therefore 21%. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 3 years కదా, ఇది 2 yearsకి. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి ఏమవుతుందంటే సెకండ్ ఇయర్ అని రాద్దాం. థర్డ్ ఇయర్కి ఏమవుతుందంటే 21% plus 10 plus 21 into 10 divided by 100, రైట్. ఏమవుతుంది 31 plus 21 plus 10, 31 plus 210 divided by 100 అంటే 2.1, therefore 33.1% అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు 3 years 30% ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, 3 years 31%, 33.1% ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ డిఫరెన్సే కదా అడుగుతున్నా. డిఫరెన్స్ ఎంత అవుతుంది అప్పుడు 33.1% మైనస్ 30% ఎంత అవుతుంది, 3.1% ఆఫ్ 3.1% ఆఫ్ పర్సెంట్ అంటే డివైడెడ్ బై 100 వేసుకుంది. పర్సెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 5000, రైట్. 0 క్యాన్సిల్, therefore 31 into 5, ఎందుకంటే 0 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసి 31 into 5 155 రూపీస్ డిఫరెన్స్. ఓకేనా చూడండి గైస్, సిమిలారిటీ ట్రయాంగిల్ క్వశ్చన్. ది పెరిమీటర్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ PQR చూడండి, PQR రైట్. ఇక్కడ చూడండి XYZ. పెరిమీటర్స్ వచ్చి PQRకి 48 అన్నాడు, దీనికి వచ్చి 24 అన్నాడు XYZకి. XYZ అయితే XY లెంత్ 12 అయితే PQ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు 24 అనేది దీనికి ఎంత డబుల్ ఉంది కాబట్టి 12 అనేది ఈ సైడ్కి కూడా డబుల్ అవ్వాలి, అంటే 24 అవుతుంది. అది ఎలా వస్తుందో చూస్తాను. ఒక రిలేషన్ ఉంది సిమిలర్ ట్రయాంగిల్స్కి. P1 పెరిమీటర్ డివైడెడ్ బై పెరిమీటర్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ డివైడెడ్ బై పెరిమీటర్ ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్. సైడ్స్ A1 by A2, B1 by B2 is equal to C1 by C2. That is equal to root of area of first triangle divided by area of second triangle. ఈ ఫార్ములా వేస్తే మీకు ఈజీగా వస్తుంది సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకేనా, దాని ప్రకారం ఇప్పుడు పెరిమీటర్ ఫస్ట్ పెరిమీటర్ ఎంత ఇచ్చాడు 48, సెకండ్ పెరిమీటర్ ఎంత ఇచ్చాడు 24. ఫస్ట్ పెరిమీటర్ ఫస్ట్ దాని సైడ్ ఎంత ఇచ్చాడు, సెకండ్ దాని సైడ్ కదా ఇచ్చాడు, XYZకి సైడ్ ఇచ్చాడు. అప్పుడు 12 ఫస్ట్ దానికి ఆ సైడ్ కనుక్కోమన్నాడు, మనకు తెలియదు. PQ రైట్. 12 ones are 12 2s are 2 ones are 24 times. Therefore PQ is equal to 24 centimeter. ఓకేనా, ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతాయి. డైలీ ఒక 15 minutes పడుతుంది ఈ వీడియో చూడడానికి, అంతకు మించి గేమ్ అవసరం లేదు. ఫాస్ట్లో పెట్టుకుని కూడా చూడండి, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఏ క్వశ్చన్స్ వచ్చున్నాయి, ఇలాంటి మోడల్స్ మనం చేయగలుగుతున్నాం లేదని జస్ట్ వెరిఫై చేసుకుంటూ పోండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకేనా, ఒకవేళ చేయలేకపోతే ఎలా చేస్తున్నానో చూసుకోండి. ఓకేనా, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.